మరి ఫైట్ సంబంధించి మరి ఎంతో ప్రయత్నించినా కానీ ఒక 11 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. బట్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, జాగ్రత్తలు వెంటనే చేసినటువంటివి కూడా మరి మీ అందరూ చూసుకోవచ్చు. ఇవన్నీ జరిగినప్పటికీ సరే ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగడం, రెండోది షార్ట్ సర్క్యూట్ అయింది అనేటువంటి ఒక అనుమానం విషయం అధికారులు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ఒక ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మరి దీని మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఇంకా ఏ విధంగా జరిగిందో ఒకసారి ఎంక్వైరీలో అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెండవది చనిపోయినటువంటి మరి ఎవరైతే బాధితులుందో వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తప్పకుండా మరి భగవంతుడు ఆ కుటుంబాన్ని ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి పంపిస్తూ ఉంటాను. బట్ ఇక్కడ ఒక స్క్రాప్కు సంబంధించినటువంటిది ఈ ప్రక్కన అన్ని గోడౌన్స్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో దగ్గర 40-50 సంవత్సరాల నుంచి గోడౌన్స్ ఈ ప్రాంతంలో ఈ విధమైనటువంటి సంఘటన జరగడం అది అదే అవర్స్లో జరగడం అనేది చాలా బాధాకరమైన తప్పకుండా అన్ని విషయాలు మీకు పూర్తి వివరాలు కూడా బట్ జరిగిన విషయాలన్నీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏమి నిర్ణయాలు తీసుకోవాలో, మరి ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలో, లేకపోతే తప్పులుంటే మరి ఏ విధంగా పని చేయాలో అన్ని విధాలుగా అవన్నీ నాకు ఐడియా లేదు. తప్పకుండా ఒకసారి ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ వాళ్ళని మరి హైదరాబాద్ కానీ గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు ఎక్కడెక్కడ మరి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఆ గైడ్లైన్స్ ప్రాపర్ గా ఉన్నాయి. అన్ని